ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమలత నాగార్జున గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే, సుమలత సినిమా రంగంలో గ్లామర్ క్వీన్గా కొనసాగుతున్న రోజులలో ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు ఒక అనుకోని ప్రపోజల్ ఆమెకు ఇచ్చి ఆమెకు షాక్ ఇచ్చాడట. ఈ సంఘటన తాను అక్కినేని నాగేశ్వరరావుతో ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు జరిగింది అంటూ అలనాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది సుమలత. సుమలత నటనను, అదేవిధంగా ఆమె అందాన్ని చూసి ముచ్చటపడ్డ అక్కినేని తనకు బాగా తెలిసిన అందమైన 6 అడుగుల పొడుగు ఉండే అబ్బాయి ఉన్నాడని, ఆ అబ్బాయి విదేశాలలో చదువుకుంటున్నాడని చెబుతూ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ సుమలతను అడిగాడట అక్కినేని. అంతేకాదు, ఈ విషయాన్ని తన తల్లితో చెప్పమని ప్రోత్సహించాడంట అక్కినేని. ఈ విషయం తెలుసుకున్న సుమలత తల్లి అప్పట్లో ఈ విషయమై అక్కినేని అడిగితే ఆ అబ్బాయి తన కొడుకు నాగార్జున అని చెబుతూ సుమలత తల్లికి అక్కినేని షాక్ ఇచ్చాడట. అయితే అప్పటికి నాగార్జున టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు అని చెబుతోంది సుమలత. కానీ ఈ పెళ్లి ప్రపోజల్ ఎందుకు ఆగిపోయిందో వివరించకపోవడం సుమలత ఇచ్చిన ట్విస్ట్. సుమలత అంబరీష్ను పెళ్లి చేసుకుని, నాగార్జున అమలను పెళ్లి చేసుకుని వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు సుమలతకు అలనాటి విషయాలు ఎందుకు గుర్తుకు వచ్చాయి అన్నదే సమాధానం లేని ప్రశ్న. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.